భారత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నారో చూడండి. మీరు నన్ని కాదు మా అమ్మగారిని కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. అలాంటిది విద్యార్థులు మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను అని ఆయన అన్నారు. ఎక్కడ క్షమించారండి? ఇవాళ మీకు ముగ్గురు మహిళలు, వీళ్ళని నేను విద్యార్థులు అననండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఏమో బార్ డాన్సర్, రాత్రిపూట బార్లలో డాన్సులు చేస్తుంది. ఈవిడ విద్యార్థి అని అనుకోవాలి. ఎందుకంటే అలాగే చెప్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ విద్యార్థులే కదా, వాళ్ళని క్షమించాలి కదా, ఇమీడియట్గా వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండకూడదు, తీసేయాలి కదా. మోదీ గారు మీరు అబద్ధము చెప్తున్నారు. ఓకే, అయిపోయింది. ఇంకొక అమ్మాయి మోడల్, నైట్కి నైట్ నేను ఫేమస్ అయిపోవాలి, సో నా బిజినెస్ బాగుండాలి. సో ఇలాగా ఈవిడ కూడా స్టూడెంటే, ఈవిడని కూడా మోదీ క్షమించేయాలి. ఇక మూడవ అమ్మాయి అయితే సమోసాలు అమ్మే అమ్మాయి, సమోసాలు అమ్ముకుంటూ ఉంటుంది. ఈవిడ జార్జియా మెలోనీ పేరు పెట్టుకొని మోదీ గారిని కలిపి ఎన్నెన్ని బూతులండి. ఒక ప్రధానమంత్రిని ఇలాగా వీళ్ళు ఎలా మాట్లాడగలిగారు? ఇవాళ కూడా ఆశ్చర్యం. ఆ వీడియోలు చూస్తే ఎంత ఘోరంగా పచ్చి బూతులు. సో ఇప్పుడు వీళ్ళందరినీ మీరు క్షమించేయాలండి. వాళ్ళు ఏ తప్పులు చెయ్యలేదు, విడిపించాలి. అంటే మానభంగాలు చేస్తారు, హత్యలు చేస్తారు, దారిలో మీకు దోపిడీ చేస్తారు, దొంగతనాలు చేస్తారు. కానీ వీళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళని మీరు మాఫీ చేసేయాలి, కేసులు తీసివేసేయాలి. బాగుందా? ఇప్పుడు ఈ ముగ్గురు మహిళలు చెప్తున్నాను చూసారా, వీళ్ళని నేను స్టూడెంట్స్ అనడం లేదండి, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో రుచికా సింగ్ అని ఒక అమ్మాయి, ఈవిడ ఎక్కడ నేర్చుకుందో ఈ భాష, అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఈవిడ ఏ స్కూల్లో చదువుకుందో, ఏ కాలేజీలో చదువుకుందో మనకు తెలియదు, కానీ స్టూడెంట్ అని చెప్పుకుంది. ఒక మోడల్ అండి. ఈవిడికి సపోర్ట్గా మీకు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఫౌండర్ అరవింద్ కేజ్రీవాల్, పాపము చిన్నారి 15 ఏళ్ల పసికందు, ఈవిడని ఇలా హెరాస్ చేస్తారా? మోదీ గారు మీరు ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ గారు చెప్తున్నారు. నన్ను ఒకటే చెప్పమంటారా? ఈయన అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ లిక్కర్ స్కామ్ మీద జైలుకి వెళ్ళాడు కదండి. 100 కోట్లు స్కామ్ జరిగింది కదా. ఇప్పుడు ఇతనికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, మీకు హర్షిత కేజ్రీవాల్ అంటారు, అలాగే పులకిత్ కేజ్రీవాల్ అంటారు, ఐఐటీలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా స్టూడెంట్స్గా ఉన్నవాళ్లే కదా, వీళ్ళు ఇలాంటి బూతులు తిట్టొచ్చు కదా, మోదీ గారిని బూతులు తిట్టొచ్చు కదండి. మా నాన్నని ఇలా చేస్తావా, జైల్లో పెట్టిస్తావా, సో నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి తిట్టొచ్చు కదండి. తిడతారా? తిట్టరు. ఎందుకు? డీసెంట్ ఫ్యామిలీస్. మరి ఇక్కడ ఈ అమ్మాయి రుచికా సింగ్ అంటే మరి అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే పంజాబీ వాళ్ళు, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి ఈ అమ్మాయికి సపోర్ట్గా నేను అంటే ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతూ ఉంటే ఎవరూ పట్టించుకోరు. మీకు ఈవిడ ఒక మోడల్. సో ఈవిడ ఎలాంటి బిజినెస్ చేస్తుందో ఇవాళ మీకు సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుతున్నారు. పచ్చి బూతులు ప్రధాని మీద మాట్లాడితే ఈవిడికి 15 ఏళ్ల ఒక టీనేజ్ అమ్మాయి, పాపము అమాయకురాలు, ఈవిడ నేను అడాప్ట్ చేసుకుంటాను, నేను చూసుకుంటాను. బాగుందా? ఇక అదే ఇంకొక అమ్మాయి నేహ, చెప్పాను కదా, జార్జియా మెలోని మోదీని కలిపి రోడ్డు మీద పచ్చిగా వీడియోలు పెట్టి, ఈరోజు ఏమైంది, వాళ్ళ ఓనర్ ఇంటికి వచ్చి ముందు నువ్వు ఖాళీ చేసే, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపోని అన్నారు. వెంటనే కాంగ్రెస్ వాళ్ళు, ఆ మోదీ గారు చూడండి అమ్మాయి పరిస్థితి, ఒక ఇల్లు వెతికి పెట్టండి, రెంట్కి ఇల్లు ఇప్పించండి, ఇది వీళ్ళ వాదన. అంటే తప్పు చేసిన వాళ్ళని మీరు అడగకూడదు, ఎందుకు ఇలా చేసేవో అని శిక్షించకూడదు, వాళ్లకు ఆదరణగా మీరు నిలబడాలి. ఫ్రెండ్స్, నేను ఒకే విషయాన్ని మాట్లాడతాను. మీరు ప్రొటెస్టులు చెయ్యండి, నీట్ మూమెంట్ అన్నారు, మంచిదే. యాంటీ బీజేపీ, యాంటీ మోదీ, యాంటీ అమిత్ షా క్యాంపెయిన్ కూడా చెయ్యండి. వాళ్ళే పాలకులు కదా, చెయ్యొచ్చు. డెమోక్రసీలో మీకు అధికారం ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారు? యాంటీ భారత్, భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. గూండాలను తీసుకువచ్చి భారత్ ఒక బంగ్లాదేశ్, భారత్ మాత యొక్క భర్త ఎవరు, మీ తండ్రి ఎవరు, మన భారతీయులను ప్రశ్నించే పరిస్థితి. అంటే మీరు చూసారనుకోండి, డీప్ స్టేట్ అని అంటూ ఉంటాం. అరవింద్ కేజ్రీవాల్, ఫోర్డ్ ఫౌండేషన్, అతని దగ్గర ఉద్యోగము చేసిన అభిజిత్ దీప్కే,
అలాగే వీళ్ళ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ వీడేం చేశాడో చెప్పమంటారా? ఈ 5 స్టార్ హోటల్లో గంతులు వేశారు కదండి, చుమ్మా దేదే పాటకు. అంటే వాళ్ళు గెలుపు సాధించారు, మీకు ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేశారు, సెలబ్రేషన్స్ పార్టీ. ఫుల్గా తాగేసి తమ కార్యకర్తను ఒక అమ్మాయిని మానభంగం చేయబోయాడు. వీడెంత, వీడి వయసు ఎంత, ఇంకొక అమ్మాయిని గంతులు వేస్తున్నారు కదా, ఫుల్గా తాగుతున్నారు కదా, తాగేసి మత్తులో వీడు ఏమైనా చేయొచ్చు. ఇదే నేను అంటాను. ఇప్పుడు మీరు యాంటీ బీజేపీ క్యాంపెయిన్ చేశారంటే మీరు ఏం చేస్తారు? మీకు ఇవ్వబడిన పర్మిషన్ ప్రశాంతంగా స్టూడెంట్స్కి చెప్తారు, స్టూడెంట్స్ వస్తారు. ఈ 13 మంది తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇలాగ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, పాపం నిజంగానే వాళ్ళ ఆస్పిరేషన్స్ అంతా కూడా పోయాయి కదా. సో మీరు వీళ్ళని పెట్టుకొని, ఫోటోలను పెట్టుకొని ప్రశాంతంగా ఈ నిరసనలు తెలిపి ఉన్నారు అనుకోండి. ఒక్క భారత్ కాదండి, యావత్తు ప్రపంచము మిమ్మల్ని హీరోల్లా చూసేది. కానీ మీ అజెండా అంతా వేరు. మీకు అక్కడ మోదీయే టార్గెట్, భారతే టార్గెట్. ఈ దేశములో మంచి అనేది జరగకూడదు, దేశము ఎదగకూడదు, దీనికి ఏమేమి చెయ్యాలి? సో టోటల్గా ఫారిన్ ఫండ్స్ అన్నారు. ఈ కుర్రాళ్ళందరూ కలిశారు, ఈ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకున్నారు, రౌడీ మూకలు వచ్చారు, మీకు గందరగోళము చేశారు. అంటే అక్కడ నినాదములో ఎక్కడా నీట్ అని కానీ, దేశంలో ఇలాంటి పేపర్ లీక్ అని కానీ లేదు కదా. ఏంటి వీళ్ళ ఆందోళన? ఆజాదీ. ఎవరి నుంచి ఆజాదీ? ఇది స్వతంత్ర దేశమురా, మనం ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం, ఇది న్యూ ఇండియా. అలాంటిది ఇక్కడ ఆజాదీ అని అరుగుతున్నాం. అయితే కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకొని, ఈ దేశము భ్రష్టపట్టడానికి వాళ్లే కదండి కారణము. వాళ్ళని పెట్టుకొని నువ్వు దేశంలో మంచి జరగాలి అని చెప్పి క్యాంపెయిన్ చేస్తే జరిగే బనేనా? అల్లా బోల్ అని అరుస్తారు మీరు. ఇదా మీ క్యాంపెయిన్? సో ఇవాళ ఈ ముగ్గురు అమ్మాయిలను కాంగ్రెస్లోకి చేర్చుకొని, సో వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి వాళ్ళను చూపించి, చూసారా ఈ మోదీ ఎంత దారుణాలు చేస్తున్నారు, ఈ అమ్మాయిల జీవితాలు చూడండి. వీళ్ళు స్టూడెంట్సా? ఇప్పుడు మేము అండి, మీరు నేను, మనం అందరము కూడా స్కూలు చదివాము, కాలేజీ చదువుకున్నాము, మాలాంటి వాళ్ళం కొన్ని పోరాటాలు కూడా చేసాం. ఎప్పుడు మీకు సారాకు వ్యతిరేకంగా ఉద్యమం, 2 రూపాయలకి సారా ప్యాకెట్ దొరికేది. సో కాలేజీ విద్యార్థులందరూ సారా తాగుతూ దానికి బానిసలు అయిపోయారు. అప్పుడు పెద్ద లెవెల్లో పోరాటాలు, ఆటోమేటిక్గా ప్రభుత్వము ఆ స్కీమ్ని తీసేసింది. చేసాము కదా, దేశానికి వ్యతిరేకంగా చేశామా? మీకు అక్కడ ఉద్యమము అన్నప్పుడు మీ యొక్క ఇష్యూ చాలా క్లియర్గా ఉండాలి. నీట్ అన్నారు, నీటిలో జరిగిన అవకతవకలు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి, ఎవడైనా సరే మీరు ప్రశ్నించాలి. అది విడిచిపెట్టి నీటు పేరు మీద దేశానికి వ్యతిరేకంగా మీరు కుట్రలు పన్నుతూ ఉంటే, ఇవాళ ఈ అమ్మాయిలను కూడా తీసుకువచ్చి ఒక్కొక్క అమ్మాయి ఫేస్ని చూడండి, వాళ్ళు మాట్లాడే భాషను చూడండి, వీళ్ళు విద్యార్థుల. సో వీళ్ళకి సపోర్ట్గా మోదీ గారు నిలబడాలి, వాళ్ళని క్షమించేయాలి, వాళ్ళని విడిచిపెట్టాలి. సో వాళ్ళు వాళ్ళ వ్యాపారం బాగా చేసుకుంటారు. 55,000 రూపాయలు సంపాదించిన అమ్మాయి ఇవాళ 5 లక్షల రూపాయలు నేను సంపాదిస్తున్నాను అంటే తన ప్రొఫైల్ని తను ఎలా మార్చుకుంది? వరల్డ్ ఫేమస్ అయిపోయింది. కానీ ఏంటి, తప్పుడుగా నువ్వు ఫేమస్ అయ్యావు, మంచి చేసి ఫేమస్ కాలేదు, చెడు మార్గములో ఫేమస్ అయ్యేవు. మరి దానికి పడాల్సిన శిక్ష పడుతుంది కదా. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నిన్ని చూసుకొని ఎంతెంత మంది అమ్మాయిలు తప్పుదోవ పడతారు. అదే ఆలోచించావా? అరవింద్ కేజ్రీవాల్ ఇది ఆలోచించాడా? స్వయాన కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి చేత ఇలా మాట్లాడించండి, కుదురుతుందా? చెయ్యరు. మీ వరకు ఏమీ రాకూడదు, కానీ ప్రజలను రెచ్చగొడతారు. ఈ అమ్మాయిలను రోడ్ల మీదకి వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడండి అంటారు. ఇది మీ పాలిటిక్స్. మరి అలాంటిది ఈ 3 అమ్మాయిలను నరేంద్ర మోదీ గారు క్షమించాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.